అండి అందరికీ వాళ్ళు వచ్చేసి గోబీ ఫ్రై చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోబీ హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇలా వాటర్ పెట్టుకోవాలండి. వాటర్లో పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ పోసుకొని బాగా మసలనివ్వాలి. ఇలా వాటర్ బాగా మసలినాక బంద్ చేసుకొని ఇప్పుడు ఇవి గోబీ వేసుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ ఉంచాలి. అలాగే ఉంచి తర్వాత ఉడబోసుకోవాలన్నమాట. కార్న్ఫ్లోర్ ఒక 2-3 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. 3 స్పూన్లు వేసుకుంటున్నాను, పెద్ద స్పూన్. ఓకే అండి. ఒక స్పూను ఉప్పు వేసుకుంటున్నాను. సగం చెంచా పసుపు వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో పసుపు వేసాను కాబట్టి. కారం వచ్చేసి 3 స్పూన్లు వేసుకుంటున్నాను. నిండుగా తీసుకుంటున్నాను. ధనియాల పొడి సగం స్పూను, మిరియాల పొడి సగం స్పూను, గరం మసాలా సగం స్పూను, వెల్లుల్లి పేస్ట్ సగం ఇప్పుడే నూరుకున్నాను ఫ్రెష్గా. చిటికెడు రెడ్ కలర్ వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని వాటర్ పోసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి అన్నమాట. అండి డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ పోసుకోవాలి. ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఇలా కింది మీద కలుపుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందంటే ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకోవాలి. ఆయిల్ మీడియంలో పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకోవాలి. ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా కరివేపాకు, పచ్చిమిర్చి ఇలా నూనెలో వేయించుకోవాలి. ఇదంతా వేసేసి దీంట్లో ఇలా అన్ని గోబీ వేయించుకున్నాక ఇలా చేసుకోవాలి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పప్పు చారు అంచుకి, టమాటా చారుకి, పప్పు వాటన్నిటికీ బాగుంటుంది. కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై